హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఈ రైట్ వైప్ సెంటెన్స్ని ఏ విధంగా ఫామ్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. ఇందులో చూడండి, నేను గుడికి వెళ్దాం అనుకున్నాం, మేము ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకున్నాం కానీ నేర్చుకోలేదు. లత ఎంపీసీ గ్రూప్ తీసుకోవాలనుకున్నది, బట్ తీసుకోలేదు. నేను పుస్తకం తేవాలనుకున్నాను, బట్ తేలేదు. నేను మార్కెట్ వెళ్దాం అనుకున్నాను కానీ వర్షం వచ్చింది. ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. ఇలా నేర్చుకుంటే మనకి ఇంగ్లీష్ అనేది సింపుల్ వేలో ఉంటుంది. సో నార్మల్గా ఇవన్నిటి ఏమైనా అనుకుంటున్నాం అనే ఉంది. కాబట్టి దీనికి ఎట్లా ఈ సెంటెన్స్ ఫార్మేషన్ ఏ విధంగా జరుగుద్దంటే, నార్మల్గా ఫస్ట్ అయితే సబ్జెక్ట్ ఉంటుంది, ప్లస్ వాంట్ కాదు కదా, వాంటెడ్ అని వస్తుంది. వాంటెడ్ టు వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా సెంటెన్సెస్ అనేది ఫామ్ అవుతుంది. ఒక చూడండి, ఫస్ట్ ఇలా సబ్జెక్ట్ ఏంది, ఇందులో సబ్జెక్ట్ ఐ వాంటెడ్ టు వెర్బ్ 1 ఏంది, ఇందులో వెళ్దాం అనుకున్నాం, సో గో. ఐ వాంటెడ్ టు గో టు ఎక్కడికి, టెంపుల్. ఐ వాంటెడ్ టు గో టు టెంపుల్, నేను టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను. ఎప్పుడు, నిన్ననో మొన్ననో అట్లా. ఇది చూడండి, మేము అంటే వి, ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకున్నాము, వి వాంటెడ్ టు. నేర్చుకోవడానికి ఇంగ్లీష్లో ఏమంటున్నాం మనం, లెర్న్ ఇంగ్లీష్. వి వాంటెడ్ టు లెర్న్ ఇంగ్లీష్ అట్లా. లత ఎంపీసీ గ్రూప్ తీసుకోవాలనుకుంది, సో లత వాంటెడ్ టు. తీసుకోవడాన్ని ఏమంటాం మనం ఇంగ్లీష్లో, బ్రింగ్ కదా. బ్రింగ్ ఏం తీసుకోవాలనుకుందామా, గ్రూపు. బ్రింగ్ అంటే తేవడం, సారీ. వాంటెడ్ టేక్ ఎంపీసీ గ్రూప్. నెక్స్ట్, నేను పుస్తకం తేవాలనుకున్నాను బట్ మర్చిపోయాను అంటాం కదా. నేనంటే ఐ వాంటెడ్ టు బ్రింగ్ ఏ బుక్. నేను మార్కెట్కి వెళ్దాం అనుకున్నాను కానీ వర్షం వచ్చింది. ఐ వాంటెడ్ టు గో టు మార్కెట్. ఇది ఈ రకంగా మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవాలి. ఇట్లా ఫామ్ చేసుకుంటే మనకు ఇంగ్లీష్ అనేది చాలా సులభంగా ఉంటుంది. ఇంగ్లీష్ అనేది కూడా చాలా అర్థమవుతూ ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.